అందరికీ నమస్కారం. నిన్న ఒకానొక మీటింగ్లో కొడాలి నాని అంటే ఎవరికి తెలియదేమో, క్లీనర్ గాడు, గుట్కా పాండు, బూతుల శాఖ మంత్రి, ఇలా చెప్తేనే అర్థమవుద్ది. కొడాలి నాని అంటే ఎవరికి తెలియదు. ఆ గొట్టంగాడు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్కి ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకపోతే విజయవాడ నుంచి భీమవరానికి గంటన్నరలో వెళ్ళిపోవచ్చు, వెళ్ళకూడదా తప్పించుకోవటానికి అని చెప్పని వాగుతూ ఉన్నాడు. తప్పించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముందిరా గూట్లే. పవన్ కళ్యాణ్ ఏమన్నా వేల కోట్ల రూపాయలు అంటే క్విట్ అండ్ ప్రో చేసి ఉన్న వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు ఆ ప్రజాధనాన్ని. తప్పించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? ఇంకా చెప్పాలి అంటే గంటన్నరలో విజయవాడ నుంచి భీమవరం గంటన్నరలో వెళ్ళిపోవచ్చు అంటున్నావు. రోడ్లు నీ అమ్మ మొగుడేమన్నా వేసాడంటరా గూట్లే. నేషనల్ హైవేలు తప్ప మన రాష్ట్రంలో ఉన్నటువంటి కనెక్టింగ్ రోడ్లు ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేనేలేవు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కుతున్నా అంటున్నారు, కానీ ఏ ఒక్క రోడ్డు రాష్ట్రంలో ఉన్నటువంటి కనెక్టింగ్ రోడ్లు ఏ ఒక్కటి బాల అధ్వానంగా ఉన్నాయి. ఎన్నో వెహికల్స్ పాడకపోవడమే కాకుండా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ దాకో ఎందుకురా, కంకిపాడు నుంచి మీ గుడివాడ వెళ్ళే రోడ్డు చూడు, గంటన్నరలో వెళ్ళొచ్చా? 2 గంటల నుంచి 3 గంటలు పడుతుంది. ఆ రోడ్డు ఎంత అధ్వానంగా దరిద్రంగా ఉందో. మంత్రిగా ఉన్నావు, మంత్రిగా చేసావు, అప్పుడు ఏపీలా ఎమ్మెల్యేగా ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నావు, ఇప్పుడు కూడా ఏపీలా నువ్వు రోడ్ల గురించి గంటన్నరలో వెళ్ళిపోవచ్చు అని చెప్పని మాకు చెప్పడం. తప్పించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? అసలు తప్పించుకునే దొంగ ఎవరో నీ పార్టీ అధ్యక్షుడు. అక్కడ సిబిఐ కోర్టులో వాయిదాకి రమ్మని చెప్పని అడిగిన ప్రతిసారి ఇక్కడేదో ఉత్తుత్తి బట్టలు నొక్కటం, ఏదో ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటాం, తప్పించుకోవడంలో నువ్వు నీ 420 నాయకుడు పెద్ద దొంగలో పెద్ద జాదుగాళ్ళు. మీరు తప్పించుకోవడం గురించి మాట్లాడుతున్నారు. మా మీటింగ్ మేము ఎట్లయినా పెట్టుకుంటున్నాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన్ని ప్రశ్నించడం కాదు, ల్యాండింగ్కి పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదనే విషయం పక్కన పెడితే ఆయన ప్రశ్నించడం కాదు, 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకే హెలికాప్టర్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీ 420 సీఎం వెళ్తున్నాడు చూడు, దాన్ని ప్రశ్నించు. హెలికాప్టర్ ఎందుకురా బాబు, ఇక్కడ నుంచి ఇక్కడికి రూపాయి తీసుకుంటాను అని చెప్పి జీతం రూపాయి తీసుకోవడం, తన అనుకూల వర్గానికి కోట్ల రూపాయలు దోచిపెట్టేయటం, 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకి లోపు అయితేనేమో పరదాలడ్డం, లేదా 5 నుంచి 10 కిలోమీటర్లు దాటితే హెలికాప్టర్లో వెళ్ళిపోవడం. ఎవడమ్మా మొగుడు సొమ్మని వెళ్తున్నారు మీరు? ఆయన సొంత కష్టార్జితంతో ఆయన వెళ్తున్నాడు. ఎదవల్లారా, మీకు చేతనైతే పర్మిషన్ ఇవ్వాలి, లేదని చెప్పాలి. మీరేంటి బోడి సలహాలు ఇచ్చేది? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేడా, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీరేంటో చెప్పేది? మీకు అసలు సిద్ధం అన్నారు. ఆయన ఒక మీటింగ్ పెట్టుకుంటేనే, ఎప్పుడు కాదు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటే లేదా ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టుకుంటే దాన్ని ఏ విధంగా ఆపాలి, ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. నిజంగా అంత ధైర్యం లేని చవటలో దద్దమ్మలో సిద్ధం అని చెప్పి తొడలు ఎందుకు కొట్టడం? మీరు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు అంటే కేవలం భయపడటానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం నుంచి మిమ్మల్ని ప్రజలు తరిమి కొడితే పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు, అంతే తప్పించి పౌరుషంగా నిలబడి మేము సిద్ధం అని చెప్పి మీకు అంత దమ్ము ధైర్యం లేదు. 24లో మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు తరిమి ఓడగొట్టడానికి తప్పకుండా సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే నీది నువ్వు గడుక్కో. నీ నియోజకవర్గానికే సరిగ్గా బస్టాండ్ లేదు, వర్షం పడితే బస్టాండ్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుంచి రోడ్డు తీసుకుంటే అసలు దానంత దరిద్రమైన రోడ్డు ఎక్కడా లేదు. ఇది ఏడవలేని ముండవి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వటం. గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. మీ అమ్మ మొగుళ్ళు ఏమన్నా వేసారంటారా? రోడ్లు వేసి ఏడవండి. ఏదో పెద్ద యుఎస్లో ఉన్న నేషనల్ హైవేలు లాగా టైమింగ్లు చెబుతున్నాడు వీడు, గంటన్నరలో వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడ నుంచి హైవే అంటే నేషనల్ హైవే రోడ్ అంతా బాగానే ఉంది, అక్కడ నుంచి కనెక్టింగ్ రోడ్ సంగతి చెప్పు. ఇక్కడ నుంచి గంటలో వెళ్తే అక్కడ నుంచి 3 గంటలు పడుతుంది నేషనల్ హైవే నుంచి కనెక్టింగ్ రోడ్ భీమవరం వెళ్ళడానికి. నువ్వు చెబుతున్నావు ఇటు నుంచి గుడివాడ నుంచి వెళ్ళినా ఎటు నుంచి వెళ్ళినా కూడా రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, 3-4 గంటలు పడుద్ది. ఇకపోతే ఆయన ఎలా వెళ్ళాలి అనేది నీకు మీ పార్టీ అధ్యక్షుడికి సంబంధం లేని విషయం. మేము ఎలా అయినా వెళ్తాము, ఏదైనా చేస్తాము. పర్మిషన్ అడిగినప్పుడు ఇవ్వటం వరకే మీ పని. మీరు దానికే ప్యాంట్లు తడిపేసుకుని పర్మిషన్ ఇవ్వకుండా ఉచిత సలహాలు ఎందుకురా బోర్డున వెళ్ళారా? ముందా పర్మిషన్ ఇవ్వండి. ఆయన ఎలా వెళ్తాడు ఏంటి అనేది ఆయన చూసుకుంటాడు. మీ బోడి సలహాలు మాకు అవసరం లేదు. జై.